శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లలిత్ గారు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. మీరు కూడా ఒక వీడియోలో రియాక్ట్ అవ్వటం చూశాను నేను. శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అయిన వారు కూడా వైరల్ అవుతున్నారు. అవునండి. ముందుగా అసలు శివాజీ గారు చేసిన కామెంట్స్ ని మీరు సమర్థిస్తారా? 100% సమర్థిస్తున్నానండి. ఓకే. అయితే ఆ కామెంట్స్‌లో ఆయన ఏదో మాట అన్నాడు గదా! గాలిముండ అనేది ఒకటి వర్డ్ అన్నారు ఆయన. దరిద్రపు దరిద్రపు ముండ ముండ సంథింగ్ ఒకటి, ఏదో సామాన్లు అనే 2 వర్డ్స్ యూజ్ సామాన్లు అనే చేశారు. ఈ 2 వర్డ్స్. రెండిటికి క్షమాపణ చెప్పారు. ఈ 2 వర్డ్స్ యూజ్ చేశారు. ఆ 2 వర్డ్స్‌కి ఆయనే పశ్చాత్తాపపడుతూ క్షమాపణలు కూడా చెప్పేశారు. కరెక్ట్. మరి ఆ తప్పుడు పదాలు అనిపించిన వాటికి ఆయన క్షమాపణ చెప్పారు గానీ, ఇలా అట్లా బట్టలేసుకోవటం అంటే కొంచెం విచ్చలవిడితనంగా బట్టలు వేసుకోకూడదు అనే దాని విషయంలో ఆయన ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అయినట్టు గానీ, క్షమాపణ చెప్పినట్టు గానీ చెప్పారా? చెప్పలేదు గదా! ఉమ్. ఎందుకంటే ఆయన తప్పుగా మాట్లాడలేదు. తప్పుగా పదాలు దొర్లాయి కొన్ని. అంతవరకే. కాబట్టి ఆ పదాల కారణంగా ఆయన చెప్పిన ఎంటైర్ కాంటెక్స్‌ని వదిలేయం గదా! ఇప్పుడు సపోజ్ మా నాన్నగారే ఉంటారండి. ఇప్పుడు నేను గాలిగా తిరుగుతుంటే, "ఒరేయ్ ఎదవ అట్ట గాలి తిరుగులు తిరగకుండా శుభ్రంగా చదువుకోరా" అంటారు. హ్మ్. అప్పుడు నేను "నన్ను ఎదవ అంటావా? నీ సంగతి చూస్తానని" ధర్నాలు చేయను. ఆ ఎదవ అనే పదానికి బాధపడతా. దాన్ని విడిచిపెట్టేసి బాగా చదువుకోమని నా మంచికే గదా! మా నాన్న చెప్పింది అని అనుకుంటా. సేమ్ ఇక్కడ శివాజీ గారి విషయంలో కూడా అంతే. పొరపాటున లేదా ఆవేశంలోనో, ఫ్లోలోనో ఒక 2 మాటలు దొర్లాయి. ఉమ్. ఆయనే వెనక్కి తీసుకున్నారు. ఉమ్. ఇక ఆ మిగిలిపోయిన మాటల్లో మంచి ఏదన్నా ఉంటే దాన్ని తీసుకోవచ్చుగా. ఉమ్. లేదు అసలు అది కూడా మంచి కాదు, ఇప్పుకు తిరగమంటే మంచి అని ఎవరన్నా అనుకున్నారనుకోండి, మీ కర్మ ఇప్పుకు తిరగండి. ఎందుకంటే ఆ అన్వేష్ అనేవాడు చెప్పాడు కదా, మీరు విచ్చలవిడిగా గొడ్డలోడ తీసుకొని తిరగండి అన్నాడు కదా. వాడికి సినిమా కావాలి. ఉమ్. గొడ్డలోడ తీసుకొని తిరుగుతా ఉంటే ఆ ఆఫ్రికా వాళ్ళనినో లేకపోతే థాయిలాండ్ వాళ్ళని చూపించినట్టు వీడియోలు తీసి చూపించుకుంటాడు. తిరగండి. మరి ఈ వ్యాఖ్యల పైననే సారీ చెప్పిన తర్వాత కూడా హ్మ్. ఆయనకి మహిళా కమిషన్ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు నోటీసులు ఇచ్చింది? ఆయన సారీ చెప్పింది ఈ వ్యాఖ్యల కారణంగా కాదండి. ఆ వ్యాఖ్యల్లో దొర్లిన ఆ 2 పదాల కారణంగా. ఉమ్. దాని గురించి మహిళా కమిషన్ వచ్చేసి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అడిగారు అంటున్నారు. సంతోషం. ఏదో ఒక వ్యవస్థ ఇట్లాంటి వాటిని నియంత్రించే పరిస్థితి లేకపోతే ప్రజలు విచ్చలవిడైపోతారు. కాబట్టి ఆ వ్యవస్థ యాక్టివ్‌గా పనిచేయటం మంచిది. కాకపోతే ఆ వ్యవస్థ మల్లెపూలు పెట్టుకున్న ఆడోళ్ళంతా బజారోళ్ళేరా అని ఒక పాస్టర్ గాడు అన్నప్పుడు ఏం చేసింది? ఉమ్. ఎక్కడికి పోయింది? అప్పుడు కూడా మరి పిలిచి, "ఒరేయ్! నువ్వు మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన ఆడోళ్ళందరిని బజారోళ్ళు అంటానికి నువ్వు ఎవడోరా" అని చెప్పి పిలిచి మహిళా కమిషన్ ముందు కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించి రాపిచ్చేసుంటే, ఓహ్! మహిళా కమిషన్ నిజంగా గ్రేట్ అని నేను అనేవాడిని. బట్ ఇప్పుడు మహిళా కమిషన్ చూపించిన ఈ సెలెక్టివ్ పాత్‌కి నేనేం చెప్పాలో మీరు చెప్పండి. ఇప్పుడు ఆడవారు వేసుకునే దుస్తులు అనేవి అవి వారి స్వేచ్ఛ, వారి ఇష్టానుసారం ఉంటారు. మీరు విప్పుకొని తిరగండి, కప్పుకొని తిరగండి అని చెప్పటానికి మీరెవరు అన్నట్లుగా కొంతమంది, ఇప్పుడు అనసూయ లాంటి వారు హ్మ్. ప్రతిరోజు మై బాడీ మై చాయిస్ అనే పోస్టులు, మై రైట్ అనే పోస్టులు, రకరకాల పోస్టులు పెడుతున్నారు. శివాజీ గారు కామెంట్ చేసిన తర్వాత నుంచి ఆవిడ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ పోస్టులు పెట్టడం జరుగుతుంది. మరి ఆవిడ కామెంట్స్‌ని ఎలా చూడాలి? దీనికి నిన్న రాధామనోహర్ స్వామి ఒక మంచి కథ చెప్పారండి. హ్మ్. ఎవడో ఒకడు రోడ్డు పక్కన మల విసర్జన చేస్తూ అరటిపండు తింటున్నాడంట. ఎవడో చూసి, "అరే నాయనా ఏం పనిరా బాబు! తినటం, ఎళ్ళటం 2 ఒక్కసారేనా" అంటే, నీకేంట్రా నష్టం? నా స్వేచ్ఛ ఇది. నేను అవసరమైతే తినటం కాదు, నంచుకొని తింటాను, అద్దుకొని తింటా" అన్నాడంట. అలా అంటే మనం ఏం చేస్తాం ఇంకా ఆళ్ళని? హ్మ్. హ్మ్. తిరగమనండి. ఎవరొద్దన్నారు? ఇప్పుడు చాలామంది, "ఇప్పుకు తిరుగుతారయ్యా నీకేంటి" అంటున్నారు. నాకేంటి నిజంగానే? అందరితో పాటు నేను చూస్తాననుకోండి. ఇంక అంతకు మించి ఆప్షన్ ఏమన్నా ఉందా చెప్పండి? హ్మ్. కాకపోతే ఈళ్ళు ఇప్పుకు తిరగటం వాళ్ళ స్వేచ్ఛ అనుకున్నప్పుడు, మాకు హక్కుంది అనుకున్నప్పుడు, మా ఇంటి వాళ్ళకి లేతే మా ఇంటి వాళ్ళంత సన్నిహితంగా భావించే ఆడబిడ్డలకి, ఎందుకంటే ప్రతిజ్ఞ చెప్తారు కదా స్కూల్లో, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి. హ్మ్. అలా సిస్టర్స్ అనుకున్నాం కాబట్టి వాళ్ళకి మంచి చెప్తాం. అమ్మ మా సిస్టర్స్ అనుకుంటున్నాం కాబట్టి ఆ సిస్టర్ లాగా నువ్వు ఇప్పుకు తిరిగే పని ఉండకూడదు అని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు అనసూయ గారు టాపిక్కే చెప్పారు. అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారు? నాకు నా భర్త తప్ప మిగతా వాళ్ళందరూ బ్రదర్సే. నేను బట్టలుప్పు తీసుకొని తిరిగినా సరే వాళ్ళకేం అవ్వకూడదు అని చెప్పి అన్నారు. అసలు బ్రదర్స్ ముందు బట్టలిప్పుకు తిరగాలన్న ఆలోచన ఎందుకొచ్చింది మీకు? హ్మ్. పోనీ మీరు ఇప్పుకుని తిరిగినా ఏమీ అవ్వకూడదు అంటున్నారు. ఎప్పుడైనా ప్రయోగం చేసి చూస్తారా మీరట్లా? ఆవిడకి నా మాటలు కొంచెం హార్ష్‌గా అనిపించొచ్చు, కోపం తెప్పించొచ్చు, ఏమైనా తెప్పించొచ్చు. హ్మ్. మరి ఆవిడ మాటలకు కూడా మేము అంతే ఆవేదన చెందుతున్నాం. ఆవిడ ప్రొఫెషన్ అండి ఆవిడకి. యాక్టింగ్ అనేది. ఆ యాక్టింగ్‌కి తగ్గట్టుగా ఆవిడ ఏ డ్రెస్సింగ్ మెయింటైన్ చేయాలో అది చేస్తున్నారు అనుకుందాం. ఓకే. దానివల్ల ఆవిడకి బెనిఫిట్స్ వస్తున్నాయి.
ఆర్థికంగానో లేకపోతే అవకాశాల పరంగానో. కాబట్టి ఆవిడ ఎన్నన్నా చెప్తారు. అలాగే ఆవిడ తిరిగేది ఎట్లా తిరుగుతారు? BMW కార్‌లోనో, ఆడి కార్‌లోనో లేదా ఏదో ఒక కార్‌లో తిరుగుతారు. ఆవిడ ఇంటికాడ ఒక డ్రెస్ ఏసుకుంటారు. ఆవిడ ఎక్కడైతే కనిపించాలనుకుంటున్నారో అక్కడే కనిపిస్తారు. ఐదర్ పూల్‌లోనో, లేకపోతే పార్టీస్‌లోనో, లేకపోతే షూటింగ్స్‌లోనో. కానీ ఆవిడని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న కింద స్థాయి వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి అన్ని ప్రొవిజన్స్ ఉండవు. కార్లు, ఫెసిలిటీస్, బంగ్లాలు అన్నీ ఉండవు. వాళ్ళు కానీ అలాంటి బట్టలు మాత్రం వేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే కార్ అంత కాస్ట్‌లీ కాదుగా బట్టలు. కాబట్టి కొనుక్కుంటారు. కానీ ఈ బట్టలు వేసుకుని వాళ్ళు రోడ్డు మీద వెళ్తే వాళ్ళకి అంతే సేఫ్టీ అనసూయ గారు గ్యారంటీ చేస్తారా? చాలామంది ఏమంటారంటే బట్టల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయా అంటారు. బట్టల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని మేము అనట్లేదు. హ్మ్. కానీ అత్యాచారాలు చేసే కొద్దిమంది పశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బట్టల కారణంగా కూడా కొంతమంది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాడు బేసిక్‌గా పశువు. ఏదో సామెత చెప్తారు కదా! అసలే కోతి అప్పై కళ్ళు తాగిందని. ఆడు బేసిక్‌గా పశువు. వాళ్ళలో ఉన్న పశుత్వాన్ని ఈ నగ్నత్వం ఇంకా రెచ్చగొడుతుంది. ఇప్పుడు చిన్మయి గారు లాంటి వాళ్ళు మీరు ఎవరైతే బట్టలు చక్కగా వేసుకోండి అని చెప్తున్నారో, అలానే ఇంట్లో మగపిల్లలకు కూడా బయట ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నేర్పండి. డెఫినెట్‌గా నేర్పాలి అది గూడా. హ్మ్. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానండి. హ్మ్. కాకపోతే ఒక రైతున్నాడు. చక్కగా అందంగా పూల తోటేసుకొని పూలవనాన్ని పెంచుకుంటున్నాడు. ఓకే. చాలా అద్భుతంగా మొక్కలు పెరిగాయి. అందంగా పూలు పూస్తున్నాయి. ఆ మొక్కల అదృష్టమో, లేకపోతే రైతు అదృష్టమో పంట మంచిగా చేతికొచ్చింది. హ్మ్. అయితే ఆ పొరుగునే ఉండే ఇంకో రైతొచ్చి, "ఏవండీ మీరింత మంచి పంట పెంచుకున్నారు గదా! దయచేసి దానికి కంచె గూడా వేసుకుంటే బావుంటది. లేకపోతే పశువులు ఒక్కోసారి మీ పంట పాడు చేస్తాయి గదా!" అన్నాడు. హ్మ్. వెంటనే వీడు, "హట్! నా పంటకు కంచేసుకోమని చెప్పడానికి నువ్వెవడోరా? నా ఇష్టం. నా స్వేచ్ఛని, నా మొక్కల స్వేచ్ఛని హరించేద్దాం అనుకుంటున్నావా?" అన్నాడు. రైతుకి మంచి ఇంటెన్షనే ఉంది పక్క పొలవాడికి. కానీ ఆ రైతు దగ్గర కొన్ని పశువులున్నాయి. ఆ పశువులకి తెలీదు గదా! ఈ రైతు ఒక మనిషి, లేకపోతే ఈ రైతు ఇంత కష్టపడ్డాడు అని. హ్మ్. దాని ఆకలే దానికి ముఖ్యం. ఆ ఆకలికి ఏది కనిపిస్తుందో దాన్ని తినటమే దానికి ముఖ్యం. అవునా? ఇప్పుడు ఆ వెంటనే వచ్చి ఆ పశువులు ఈ పంటను పాడు చేసినాయి. హ్మ్. ఇప్పుడు ఈ రైతెళ్లి ఎవరిని అడగాలి? నీ పశువులే వచ్చి నా పంటను పాడు చేసినాయి అంటాడు. ఆ రైతు ఏం చేస్తాడు? ఒక 5,000, 10,000 కాంపెన్సేట్ చేస్తానంటాడు. కానీ ఆ పంట పాడైందిగా. అవును. అలాగే ఆడపిల్ల చాలా పద్ధతిగా అంటే పెంచాడు, అంతా బా చేశాడు. వీడికి కొడుక్కి కూడా మంచి బుద్ధులు నేర్పాడు. కానీ ఇంట్లో తండ్రి దగ్గర బుద్ధిగా ఉండే కొడుకు బయటికెళ్ళిన తర్వాత స్నేహితుల వల్ల ఇంకోటి చెడిపోతే, వాళ్ళు పశుత్వం పెరిగితే, ఎవడి మనసులో ఏం నడుస్తుంది? ఎవడెప్పుడు మనిషిలా ఉంటాడు? ఎవడెప్పుడు పశువులా మారతాడు? ఈ ప్రపంచంలో ఎవడైనా చెప్పగలడా? ఎందుకండి నెక్స్ట్ నిమిషం నేనేం మాట్లాడుతానో మీకు తెలుస్తదా? మీ ఎదురుగానే ఉన్నాను కదా! హ్మ్. తెలీదుగా. హ్మ్. ఇప్పుడు నా మనసులో ఏం రన్ అవుతుందో మీకు తెలుస్తదా? తెలీదు కదా! మనిషి ఆలోచన అన్‌ప్రెడిక్టబుల్. అలాంటి మనుషుల్లో ఎప్పుడు మనిషిలాగా ఉంటాడు? ఎప్పుడు ఋషిత్వంతో ఉంటాడు? ఎప్పుడు పశుత్వంతో ఉంటాడు? ఎవరికీ తెలీదు గదా! కల క క అలాంటప్పుడు ఏం చేస్తారు? జాగ్రత్త ఎదుటి వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు మీరు ఎండలోకెళ్తున్నారనుకోండి, అమ్మ జాగ్రత్త ఎండ ఎక్కువుంది గొడుగేసుకెళ్ళని మీకు చెప్తామా? నా కూతురు ఎండలోకెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆకాశానికి షెడ్ ఏపిచ్చాలని ప్లాన్ చేస్తామా? హ్మ్. మనుషులు మనమే జాగ్రత్తలు తీసుకుంటాం.